రామనామ సుఖ. అందరికీ నమస్కారం. ఇట్లు మీ సతీష్ వీర శెట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై సీతారాం. ఈరోజు మనం ఉన్నది ఇక్కడ పర్ణశాల అంటే సీతాదేవి అమ్మవారు ఎక్కడైతే అరణ్యవాసం చేశారో, వనవాసంలో ఉన్నప్పుడు ఆవిడ నివసించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో వింతలు విశేషాలు ఏమున్నాయనేది లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఒకటే మాట, ఒకటే సీత, ఒకటే బాణం. అలాంటి రాముల వారు ఆదర్శమైన జంట శ్రీ సీతారాములు. వారు అరణ్యవాసానికి వచ్చినప్పుడు 11 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పర్ణశాల ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ పర్ణశాల కుటీరంలో నివాసం ఉన్నారు. ఈ పర్ణశాల కుటీరంలో వారు సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణస్వామి వారు నివసించిన ప్రాంతం పర్ణశాల. ఇప్పుడు మీరు చూస్తున్నది పర్ణశాలలో వారు ఉన్నట్టు కుటీరంలోని ప్రాంతం. ఆ ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచివే శ్రీ సీతారాముల వారు ఉండటం, లక్ష్మణస్వామి బయటకు వెళ్తున్నప్పుడు గీత గీసిన ప్రాంతం ఇదే. అలాగే రావణాసులు వారు ఇక్కడికి వచ్చి బ్రాహ్మణుల రూపంలో వచ్చి సీతమ్మ వారిని భిక్షం తీసుకోవడానికి అని చెప్పి పిలిచి ఇక్కడి నుంచి అపహరించి వెళ్ళిన ఈ ప్రాంతమే పర్ణశాల. పర్ణశాల సందర్శించిన బయటకు వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవాడు చాలా మంది ఉన్నారు. ఇక్కడి నుంచి మనం చూడవలసింది సీతమ్మ వారి వాగు. సుందరమైన దృశ్యాలని మనం అందరం ఇప్పుడు చూడబోతున్నాం. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ. మనం చూసిన ప్రదేశం ఏంటంటే సీతమ్మ వారు స్నానం చేసి చీరలు ఆరేసుకున్న ప్రదేశం అండి. దీన్నే సీతమ్మ వారు నార చీరలు ఆరేసుకున్న రాతిబండ అంటారు. అయితే ఈ రాతిబండ మీద అమ్మవారు చీరలు ఎందుకు ఆరేశారు, ఇక్కడ ఉన్న గుర్తులు ఏంటి, మరి కళ్ళ ముందు ఈ యొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రదేశంలో సీతమ్మవారు రాములు వారు వచ్చి ఏం చేశారు, ఇదంతా కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి నేనే తెలియజేస్తుంటాను. ఈ ప్రదేశంలో ఉన్న స్థల పురాణం ఏంటంటే సీతారాముల వారి అరణ్యవాస కాలం 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల అరణ్యవాసంలో వాళ్ళు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడ విశ్రాంతి లేకుండా, ఎక్కడ ఆగకుండా అరణ్యవాసం చేస్తూ గోదావరి ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చేసరికి వాళ్ళకి 11 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక్కడ పక్కనే గోదావరి కూడా దగ్గరలోనే ఉంది. ఇక ఆ గోదావరిని చూసుకుంటూ మిగిలిన 3 సంవత్సరాలు అక్కడ విశ్రాంతి చేద్దామని అప్పుడు ఒక పర్ణశాలగా నిర్మించుకున్నారు. ఆ పర్ణశాల నిర్మించుకున్న తర్వాత అమ్మవారు మాత్రం నెలకు వచ్చే వరకు 25 రోజులు అక్కడ ఉండేవారు. ఒక 5 రోజులు మాత్రం ఈ రాతి మీదకి రావాల్సి వచ్చేవారు. అయితే ఈ ప్రదేశానికి రావడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు వయసు టైంలో ఆ పవిత్రమైన గోదావరికి వెళ్ళి అమ్మవారు స్నానం చేయకూడదని రాములు వారు చెప్పడం వల్ల ఇక్కడికి స్నానానికి వచ్చేవారంట. అయితే తొలి రోజు అమ్మవారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎక్కడ చుక్క నీళ్ళని దొరక్క ఒక రాయి ఒకటే ఉండేసరికి లక్ష్మణస్వామిని పిలిచి ఆ నీళ్ళ కోసమని, పసుపుంగుల కోసమని ఆయన తెచ్చిపెట్టమని అడిగినంట. అలా అడిగినందుకు లక్ష్మణస్వామి ఏం చేశారంటే ఇక్కడ నుంచి నేరుగా తూర్పు దిశగా 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణ్యంలో ఒక పెద్ద కొండ కనిపిస్తే ఆ కొండకి మనసులో రాములను తలుచుకుని బాణం వేయడం వల్ల ఆ బాణం వెళ్ళి ఆ కొండకు తగిలి, ఆ రాళ్ళు పగిలి ఆ కొండలో ఆ బాణం గుచ్చుకోవడం వల్ల ఆ గుచ్చుకున్న చోట నుంచి వచ్చే నీళ్ళే ఈ రోజు మనం చూస్తున్న సీతమ్మ వాగు అని పిలుచుకుంటాం. అయితే ఇక్కడ ఆ అమ్మవారి కోసం లక్ష్మణస్వామి ఏ కొండ నుంచి అయితే బాణం వేసి నీళ్లు తెచ్చాడో ఆ నీళ్ళలోనే అమ్మవారు స్నానం చేసేవారు కాబట్టి దీన్ని సీతమ్మ వాగు అంటారు. ఎందుకంటే ఇక్కడ 365 రోజులు కూడా ఎప్పుడు ఉంటాయి అనేది ఇక్కడ సత్యం అనమాట. అలా అమ్మవారికి నీళ్లు తెప్పించుకొని ఆ కొండ నుంచి పసుపుంగురాలు తెప్పించుకొని ఇక్కడే స్నానం చేసుకుని ఈ రాతి మీద చీరలు ఆరేసినట్టుగా ఇక్కడ నివాసం చేసినట్టుగా మనకి ఈ ప్రదేశంలో మొత్తం ఆనవాళ్ళు 9 గుర్తులు ఉంటాయి. ఆ 9 గుర్తుల్లో ఏంటంటే మనం చూసేది ఇక్కడ సీతమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు, వాటిని నార చీరలు అంటారు. అప్పటి అమ్మవారు కట్టుకున్నవి నార వస్త్రాలు కాబట్టి ఆ నార వస్త్రాలు ఈ రాయి మీద ఆరేసినందుకు ఆ రాయి మొత్తం 5 రంగులతో అట్లా మారిపోయింది అనమాట. ఈ రాయి మీద కనిపించే సార్లన్నీ చీరలు ఆరేసిన గుర్తులు. అలాగే సీతారాముల వారి కాలక్షేపంగా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఒక ఆట తయారు చేసి పెట్టుకున్నారు. ఆ ఆట పేరు ఏంటంటే వామన గుంటలు అంటారు. అవి 7-14 గుంటలు ఆడే ఆటలకి. అయితే ఒక మనుషుడు ఏం చేసినట్టు సీతారాములు నిజంగా ఈ రాత్రి తిరిగినట్టు కానీ, ఈ అడవిలో వాళ్ళు నివాసం చేసినట్టు కానీ, ఇక్కడ ఏమైనా సత్యం ఉందో లేదో తెలుసుకుందామని అతను ఒక అనుమానపు ఆలోచనతో వచ్చి ఒక రాయిని పలగొట్టించాడు. అలా పలగొట్టిన చోట 10 గుంటలు పగిలిపోయి 4 గుంటలు అట్లా మిగిలిపోయినాయి. ఈ 4 గుంటలు కనిపించే వామనుడు. అమ్మవారి వాగులో స్నానం చేసేటప్పుడు ఈ దండకరణ్యంలో రాక్షస భయానికి కాపలా కాస్తూ రాములు వారు ఒక రాయి మీద కూర్చునేవారు.
ఆ రాయి మీద కూర్చున్నందుకు ఇప్పటికీ రాములు వారు కూర్చున్నట్టుగా రాయి మీద మనకి 2 పాదాలు దర్శనం అవుతుంటాయి. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ పాదాలని చూసి తాకి దండం పెట్టుకుంటారు. ఆ ఎదురుగా 3 నామాలు కనిపించే పొడవైన రాయి రాములు వారు కూర్చున్న రాతి సింహాసనం, దాన్ని రాతి సింహాసనం అంటారు. అక్కడ కింద ఉన్న రాముడు పాదాలు పక్కనే ఉంటాయి. అలాగే ఈ రాతి మీద అమ్మవారి నారచీర చూసాం కదా, ఇదే రాతి మీద రాములు వారు నడుము కట్టుకుని భుజానికి వేసుకున్న ఉత్తరీయం కూడా ఉంది. ఆ ఉత్తరీయం ఇది నల్లచారు. ఆ రాములు వారి కండమని రాతి మీద ఆరేసినందుకు, ఆ రాయి మీద రాతి మీద ఆరేసినందుకు ఆ రాయి ఎట్లయితే ఉంటుందో ఆ రాయి కూడా అట్లా నల్లగా మారిపోయారో మనకి ఇక్కడ సాక్ష్యంగా సత్యంగా కనిపిస్తుంది. ఇది 40 గజాల పొడవు ఉంటుంది రాముల వారి ఉత్తరీయం. నడుము కట్టుకుని భుజానికి వేసుకున్న ఉత్తరీయం అంటారు. ఇక్కడ శూర్పణఖ అనే రాక్షసుని కూడా లక్ష్మణస్వామి ముక్కుచోలు కోసిన ప్రదేశం ఆ లాస్ట్లో ఉంటుంది, రాళ్ళగుట్ట. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎడం చేత 3 రాళ్ళు వేస్తారు. సీతారాములకు వచ్చిన సమస్యలు ఎవరికి రాకూడదని మనసులో అనుకుని 3 రాళ్ళ గుట్ట మీద వేసేళ్తారు. అమ్మవారి వాగులో స్నానం చేసిన తర్వాత ఈ రాతి మీద చీరలు ఆరేసుకొని ఆ 5 రోజులు ఇక్కడే కాలక్షేపం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమతో వెళ్ళవలసి వస్తే ఆ సమయంలో ఇక్కడ ఇచ్చేవారు ఉండరు, తెచ్చేవారు ఉంటారు. కాబట్టి ఆ అరణ్యవాసంలో వాళ్ళు ఉన్నది 3 కదా, ఆ 3లో లక్ష్మణస్వామికి ముందే అడగడం వల్ల ఆయన ఏ కొండకైతే బాణం వేసి అమ్మవారి కోసం నీళ్లు తెచ్చాడో ఆ నీళ్ళలో స్నానం చేసిన తర్వాత ఆ కొండ నుంచి లక్ష్మణస్వామి పసుపు కుంకుమ రాళ్ళు తెచ్చిస్తే ఒక చెట్టు కింద కూర్చొని అక్కడే రంగరించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని వెళ్ళేవారు. అందుకే అక్కడ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ మనకి ఇదొక చరిత్రలో ఒక భాగంగా అక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. మరి 5 రోజులు సీతారాములు వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి ఆహారం కానీ ఏమీ లేకపోతే లక్ష్మణస్వామి తాగడానికి నీళ్లు తెచ్చాడు. అదే కొండ ప్రాంతానికి అదే అడవిలోకి వెళ్ళి ఆ కొండ నుంచి అడవి నుంచి ఇప్పప్పులు తీసుకొచ్చి ఈ రాతి మీద పెట్టేవారు. ఇదే రాతిని రాములు వారి సీతమ్మలు ఒక పల్లెల్లో భావించుకుని తిన్నారు. ఇది వాళ్ళు భోజనం చేసిన కంచం. అయితే ఈ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ స్థల పురాణాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ స్థలం విశిష్టత తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లేది ఏంటంటే సీతమ్మ వారు బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమరాలను ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ అడవిలో అమ్మవారికి ఆ రోజుల్లో అవసరానికి అవే ఉపయోగపడ్డాయి. ఆ అమ్మవారికి ఆ రోజుల్లో బొట్టు పెట్టుకోవడానికి అవే ఆసరగా ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పసుపు కుంకుమలుగా తీసుకెళ్లి పూజలు దేవుడికి పెట్టి వాటిని పొడి చేసుకున్న పసుపు కుంకుమలు వస్తాయి. ఒకవేళ రంగరించుకున్న పసుపు కుంకుమలు వస్తాయి. కానీ ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా మంచి జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ రాతి మీద ఉండడం వల్ల ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు తీసుకెళ్తారు. త్రేతాయుగంలో జరిగిన స్థల పురాణం అండి. వాళ్ళ అరణ్యవాసి కాలంలో చివరిగా 3 సంవత్సరాలు ఇక్కడ నివాసం చేసినట్టుగా మనకి పర్ణశాల ప్రాంతంలో ఉన్న ఆనవాళ్ళు కానీ, ఇక్కడ 5 రోజులు నివాసం చేసినట్టుగా ఈ రాతి మీద ఉన్న ఆనవాళ్ళు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన భావితరాలకి చెప్పుకోవడానికి తెలియచేయడానికి మనకు అదృష్టంగా భావించుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా రామకథ చెప్పడం అనేది నా జన్మ ధన్యవాది. జై శ్రీరామ్. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भज